ఓకే, ఈ వీడియో చూద్దాం. పుట్టి చెప్పా చచ్చే వరకు కాదే, మళ్ళీ పుట్టే వరకు నిన్నే ప్రేమిస్తా. సే బ్రో, ఇలాంటి ఐడియాలు ఎడిటర్స్ మాకే అసలు కంటెంట్ ఏం చేయాలో అసలు అర్థం కాక తల్ల కొట్టుకొని ప్రాంకుల మీద పడి ఉన్నా నేనే. ఎట్లాగంటే మీరు చాలా వరకు చూసే ఉంటారు, కొన్ని షార్ట్స్ స్క్రోల్ చేయగానే వీడియోలో ఆ షార్ట్లో కింద ఒక మనిషికి వచ్చి ఉంటాడు, వాడు చూసి రియాక్షన్ ఇస్తాడు ఇలాగా. వాడికి అసలు నేను షాక్. వాడు లైకులు చూస్తే 171K 100K అంటే 1,00,000 దాటేసినాయి. అంటే వాడికి వ్యూస్ ఎన్ని వస్తాయి, అంటే వాడికి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. అంటే చిన్నగా ఎడిటింగ్ చేసుకున్న హార్డ్ వర్క్ చేసే కంటెంట్ క్రియేటర్స్కి అంటే కష్టం లేకుండా వచ్చే ఫలితాన్ని వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఒక వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాగే నాలాగా ఇంకా పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, పెద్ద ఎడిటర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టం డెవలప్ అవ్వట్లేదు? వాళ్ళ వీడియోస్కి ఎందుకు రీచ్ రావట్లేదు? కాపీరైట్ అంటే కాపీ చేసి పేస్ట్ చేస్తేనే వాళ్ళకంత క్రేజా? ఆలోచించండి, సపోర్ట్ చేయండి.